సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందుకు చైనా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది? చైనా అసలు లక్ష్యం ఏంటి? భారత్తో పెట్టుకొని భారత్తో యుద్ధం చేసి గెలుస్తుందా చైనా? గెలవాలని ఆలోచనలో ఉందా? గెలిచే శక్తి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాకి ఆ శక్తి దమ్ము ఉందా అంటే కాదు. చైనా అసలు లక్ష్యం ఎవరైతే ఇక్కడ చాలామంది కొందరు ఇవాళ సోషల్ మీడియాలో చూస్తుంటే ఎప్పుడైతే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందో ప్రధాని మోదీ మాట్లాడారో మాటల తర్వాత చాలా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. చాలామంది చాలా గొప్ప వాళ్ళుగా మేధావులుగా ఫీల్ అయ్యేవాళ్ళు కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇలా తెలుగు వాళ్ళైతే కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. నేను వాళ్ళని కూడా ఫాలో అవుతున్నాను. కానీ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. భారత్ని నాశనం చెయ్యటం చైనా మొదటి లక్ష్యం. భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టడం చైనా మొదటి లక్ష్యం. భారత్ ఎప్పుడైతే ఆర్థికంగా వెనుకబడుతుందో అప్పుడు చైనా ప్రపంచం పైన ఆధిపత్యాన్ని సాధించవచ్చు అనే ఆలోచనతో ఉంది. అమెరికా చైనా మధ్య శత్రుత్వం ఉందా అంటే 100% ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే దొంగ నాటకాలు ఆడుతారు కొద్ది రోజుల నుంచి మనం చూస్తుంటే. అమెరికా ట్రంప్ అధ్యక్షుడు వస్తాడు, అమెరికా పైన ఆంక్షలు విధిస్తాడు, మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటాడు, ఆడు 20% తగ్గుతాడు, ఈయన 30% తగ్గుతాడు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఇండియాను చూసి ఇవాళ చైనా అంటే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశాలన్నీ ఇండియాను చూసి భయపడుతున్నాయి. అమెరికా భయపడుతోంది, చైనా భయపడుతోంది. ఎందుకంటే అమెరికా ఎకనామీలో అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా 2వ స్థానంలో ఉంది, జర్మనీ 3వ స్థానంలో ఉంటే జపాన్ 4వ స్థానం ఉంది, 5వ స్థానంలో భారత్ ఉంది. 5వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాగటం భారత్కి ఎక్కువ రోజులు పట్టే అవకాశం లేదు. చాలా వేగంగా పైకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే పాకిస్తాన్ని వాడుకొని గతంలో అమెరికా చేసింది, యూరప్ దేశాలు చేశాయి. అదే పనిని ఇవాళ మళ్ళీ చైనా చేస్తుంది. అమెరికా తక్కువది కాదు. నిన్నేదో పాకిస్తాన్లో అణుబాంబులు బ్లాస్ట్ అయిపోయాయి భారత్ వేసిన బ్రహ్మోస్ క్షిపణితో అని చెప్పేసి ఒక చర్చ రాగానే అత్యంత ముందుగా వచ్చింది అమెరికా ఫ్లైట్ అనట. మొదటి నుంచి మీకు ఈ విషయం తెలిసి కొంతవరకు నాకు తెలిసి చెప్తాను. అమెరికా అణుబాంబుల్ని దాచిపెట్టింది కూడా పాకిస్తాన్లోనే ఒక చర్చ ఉంది. పాకిస్తాన్ అందుకు అమెరికా కొంతకాలం సాయం చేసిందనే చర్చ కూడా ఉంది. కినువా పర్వతాల్లో అమెరికా కూడా అణుబాంబులు దాచిందనే ఒక చర్చ ఉంది. చైనా ఎందుకు అణుశక్తిని తన అణు సామర్థ్యాన్ని ఎందుకు పాకిస్తాన్కి ఇస్తుందంటే భారత ఆర్థిక వ్యవస్థను, భారత్లో రక్తపాతం పారించాలి, అలజడిని సృష్టించాలి, అశాంతి నేపాలి, భారత టూరిజాన్ని ఆపాలి, భారత వ్యాపారాలను ఆపాలి, భారత ప్రజల్ని అస్తవ్యస్తం చేయాలి, ఆర్థిక అధోగతి పాలు చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ చూసినావా? పాకిస్తాన్లో తినడానికి తిండి లేదు, ఉండడానికి టికానా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని భారత్కి తీసుకొచ్చి భారత్ని దెబ్బకొట్టాలనేది చైనా వ్యూహం. చైనా ఎప్పుడు భారత్తో ప్రత్యక్ష యుద్ధం చేయదు. అటువంటి చైనా అందుకే అలజడి కోసమే నిన్న పాకిస్తాన్తో సీజ్ ఫైర్ అయ్యాం కదా, ఇవాళ ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్తో చైనా వివాదంలోకి ఎంటర్ అయింది. మళ్ళీ కొత్త పంచాయతీ స్టార్ట్ చేసింది. గతంలో లద్దాఖ్ ఇష్యూ చూసాం, గతంలో గాల్వాన్ ఇష్యూ చూసాం. చైనా ఏం చేస్తుందంటే ఎప్పుడూ భారత్లో అశాంతి అలజడి ఉండేలా ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 20 గ్రామాల పేర్లను చైనీస్ అండ్ టిబెటన్ రూపంలోకి మార్చింది చైనా. చైనీస్ భాషల్లోకి టిబెట్ పేరులోకి మార్చింది. దీనికి కారణం ఏంటి? మళ్ళీ కొత్త పంచాయతీ పెట్టడమే కదా. ప్రపంచ వేదిక పైన భారత్ ఎప్పుడు వివాదాస్పద దేశమని చూపించే ఉద్దేశమే కదా. దేశభక్తులు ఎవరు ఇట్లా ఆలోచించారా? మోదీ ఒక్కటే చేస్తుంది కాబట్టి మోదీని వ్యతిరేకిద్దాం, మోదీ నిర్ణయాలు వ్యతిరేకిద్దాం, మోదీ ఆలోచన వ్యతిరేకిద్దాం. ఎందుకు ట్రంప్ చెప్పంగానే మోదీ యుద్ధాన్ని ఆపేశాడు? ఎవడో మూడో వాడు వచ్చి కపిల్ సిబాల్ అనే ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు, మూడో దేశం ఎందుకు వచ్చింది పాకిస్తాన్ ఇండియా మధ్య అని చెప్పేసి. ఎప్పుడొచ్చింది మూడో దేశం? మూడో దేశం వచ్చిందా? ఒకసారి ఆలోచించండి, మీరే మేధావులు కదా. మోదీ ఏం చెప్పారు తన స్పీచ్లో? పాకిస్తాన్తో చర్చలంటూ ఉంటే ఉగ్రవాదం పీఓకే పైనే ఉంటుంది, అది మేమే మాట్లాడతామని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పారు? సీజ్ ఫైర్ వచ్చింది ట్రంప్ వల్ల వచ్చిందని చెప్పారా? చాలా స్పష్టంగా చెప్పారు కదా. మే 7వ తేదీన మేము ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అండ్ పీఓకే భూభాగంలో మేము దాడులు చేశామో మే 7వ తేదీనే పాకిస్తాన్ డీజీఎంఓకి మేము సమాచారం ఇచ్చాం. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అణుబాంబులతో బెదిరిస్తూ ప్రపంచం అంతా అంతర్గతంగా అందరి కాళ్ళు పట్టుకొని, సౌదీ అరేబియా లేకపోతే యూఏఈ లేకపోతే అందరి కాళ్ళు పట్టుకొని చివరికి అందరు చీకొట్టడంతో దిక్కులేని పరిస్థితిలో మే 10వ తేదీన పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకి ఫోన్ చేసి సీజ్ ఫైర్ రిక్వెస్ట్ చేశాడని మోదీ మొన్న స్పీచ్లో చెప్పారు కదా. అయినా కూడా ట్రంప్ చెప్పడం వల్లనే ఇక్కడ ఆగిపోయింది. మీకు అర్థం అవట్లేదా? ప్రధాని మోదీ ప్రెస్ మీట్కి ముందే డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి నేనే అణుయుద్ధాన్ని ఆపేశానని చెప్పాడు. అణుయుద్ధం జరిగిందా భారత్ పాకిస్తాన్ మధ్య? సో మేధావులంతా కూడా కొంచెం దేశభక్తులుగా దేశం కోసం ఆలోచించండి. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఈ దేశానికి రుణం తీర్చుకోవాలి.
ఈ దేశంలో పుట్టి పక్క దేశాలను పొగిడితే, ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్న వార్తలు ఏంటంటే మన దేశంలో మన రాజకీయ నాయకులు మోదీకి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ని పాకిస్తాన్లో ప్రచారం చేస్తున్నారు. దాని డీటెయిల్స్ కూడా మీకు చూడొచ్చు. సో దయచేసి ఈ దేశ భక్తుడిగా, ఈ దేశం మట్టి వాసన పీల్చిన వాడిగా, ఈ మట్టిలో పుట్టిన వాడిగా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నిజంగా చాలామంది దేశం అనే కోణం మానేసి రాజకీయం అనే కోణంలో ఉన్నారు. నా ఉద్దేశం కూడా అదే. వ్యక్తిగతంగా రాజకీయం అనే కోణం వదిలేసి దేశం అనే కోణం గురించి ఆలోచించండి. 26 మంది అమాయకుల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే మాట్లాడరా? ఇవాళ చైనా వచ్చింది కదా, అక్కడి నుంచి కనిపిస్తుంది కదా. పాకిస్తాన్ ఆగిపోయింది, చైనా స్టార్ట్ చేసింది కదా. ఈ దేశం కోసం చేద్దామా, లేకపోతే మన రాజకీయాలు ఆడుకుందామా? మీరు కామెంట్ చేయండి. మనకు దేశభక్తి కావాలా, రాజకీయాలు కావాలా? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.